నటుడు అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వొద్దని, ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం వాదించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ నాంపల్లి 2వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ కోర్టును ఆశ్రయించగా సోమవారం వాదనలు కొనసాగాయి. జడ్జ్ వినోద్ కుమార్ వాదనలు విన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. దీనికి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ ఫైల్ చేశారు. సోమవారం ప్రాసిక్యూషన్, డిఫెన్స్ మధ్య వాద ప్రతివాదనలు నడిచాయి. అల్లు అర్జున్ పై సెక్షన్ 105, 118(1) రెడ్ విత్ 35 బిఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారని, అసలు 105 సెక్షన్ ఆయనకు వర్తించదని, బెయిల్ మంజూరు చేయాలని అల్లు అర్జున్ తరఫు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదించారు. ఒకరు మరొకరి చావుకు డైరెక్ట్ గా కారణమైనప్పుడు మాత్రమే బిఎన్ఎస్ సెక్షన్ పెట్టాలి. అల్లు అర్జున్ కేసులో ఇది వర్తించదు. ఘటన జరిగినప్పుడు జరిగిన చోటుకు అల్లు అర్జున్ సుమారుగా 40 అడుగుల దూరంలో ఉన్నారు. ఓ మహిళ చనిపోయిందని, బాలుడు గాయపడ్డాడన్న సంగతి కూడా ఆయనకు తెలియదు అని అన్నారు. అసలు పర్మిషన్ ఇవ్వని విషయం కూడా అల్లు అర్జున్ కు తెలియదని పేర్కొన్నారు. ఇదివరకే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, A3, A9, A10 కు కూడా కోర్టు బెయిల్ ఇచ్చిందని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తయిందని, అన్ని అంశాలు పరిశీలించి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తే అర్జున్ విచారణకు తప్పకుండా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. అల్లు అర్జున్ డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని, ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ వాదనలు వినిపించారు. పోలీస్ స్టేషన్లోనూ విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే మళ్లీ విచారణకు సహకరించే అవకాశం ఉండదన్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదని, ఇంకా కొనసాగుతున్నదని చెప్పుకొచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు జనవరి 3కు తీర్పును వాయిదా వేసింది.